హలో అండి, మున్వెట్ టెక్ ఛానల్కు ఘన స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదేనండి మన ఏఐ. ఇది కేవలం సినిమాల్లో కనిపించే సైన్స్ ఫిక్షన్ కథల స్థాయి నుండి ప్రొఫెషనల్స్ రోజువారీ పనులను ఆటోమేట్ చేసే ఒక ముఖ్యమైన ఇంజిన్ లాగా ఎలా మారుతుందో ఈనాటి విశ్లేషణలో మనం చాలా స్పష్టంగా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. 90స్లో వచ్చిన మ్యాట్రిక్స్, టర్మినేటర్ లాంటి సినిమాలు గుర్తున్నాయి కదా. అందులో ఏఐ అంటే ఒక పెద్ద విలన్, ప్రపంచాన్ని నాశనం చేసే ఒక భయంకరమైన యంత్రం. కానీ రియాలిటీ ఏంటో మీకే తెలుసు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన ఇన్సూరెన్స్ ప్రీమియంలను లెక్కించే సాఫ్ట్వేర్ అల్గారిథంల నుండి మనం సోషల్ మీడియా ఓపెన్ చేయగానే మనకి నచ్చే కంటెంట్ను చూపించే టూల్స్ వరకు ఏఐ అనేది ఇప్పుడు మన జీవితాల్లో ఒక రోజువారీ సాధనంగా మారిపోయింది. సరే, ఈరోజు మనం కవర్ చేయబోయే 6 ముఖ్యమైన అంశాలు ఇవే. 1. ఏఐ అపోహలు వర్సెస్ వాస్తవం. 2. ఏఐ అసలు ఎలా నేర్చుకుంటుంది. 3. చాట్ జీపీటీ వెనుక ఉన్న ఇంజిన్. 4. మారుతున్న పరిశ్రమలు మరియు వర్క్ఫ్లోలు. 5. ఏఐకి నిజంగా ఉన్న పరిమితులు. ఇక ఆఖరిగా 6. ఈ ఏఐ శకానికి మనం ఎలా అలవాటు పడాలి. ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా చూద్దాం. ముందుగా సెక్షన్ 1, ఏఐ అపోహలు వర్సెస్ వాస్తవం. అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. స్టీఫెన్ హాకింగ్ లాంటి ఎంతోమంది మేధావులు ఒకప్పుడు ఈ సూపర్ ఇంటెలిజెన్స్ గురించి కొన్ని భయాలను వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు వాస్తవం ఏంటంటే, ఈ రోజుల్లో మనం రెగ్యులర్గా వాడే చాట్ జీపీటీ కావచ్చు లేదా జెమినీ కావచ్చు, ఇవి కేవలం ప్యాటర్న్ మ్యాచింగ్ చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలు మాత్రమే. వాటికి మనలాగా స్వయంగా ఆలోచించే స్పృహ అంటే కాన్షియస్నెస్ ఏమాత్రం లేదు. అవి కేవలం మన భాషను చాలా పర్ఫెక్ట్గా అనుకరిస్తాయి, అంతే. ఇక సెక్షన్ 2 చూద్దాం. ఏఐ నిజానికి ఎలా నేర్చుకుంటుంది? ఇదొక పెద్ద డౌట్ కదా మనకి. సాధారణంగా కంప్యూటర్లకి మనం ముందుగానే కోడింగ్ ఇస్తాం కదా, కానీ ఏఐ అలా కాదు. మెషిన్ లెర్నింగ్ ద్వారా అదే స్వయంగా నేర్చుకుంటుంది. ఎలాగంటే, దానికి భారీ డేటా ఇస్తాం. ఆ డేటాలోని ఫీచర్లను బట్టి అది కొన్ని వెయిట్స్ అసైన్ చేసుకుంటుంది. ఒకవేళ అది ఏదైనా తప్పు చేస్తే మనుషులిచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా తనలో ఉన్న పారామీటర్లను వెంటనే అడ్జస్ట్ చేసుకుంటుంది. అలా తప్పుల నుండి నేర్చుకుంటుంది. ఇదింకా సింపుల్గా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చూద్దాం. ఒక ఏఐకి పక్షి అంటే ఏంటో నేర్పించాలనుకుందాం. దానికి పక్షికి రెక్కలుంటాయని, ఈకలుంటాయని మనలాగా భౌతికంగా తెలియదు. అది కేవలం ఈ మ్యాథమెటికల్ వెయిట్స్ ద్వారానే ప్రపంచాన్ని చూస్తోంది. కాబట్టి అది ఒక కాకిని పక్షిగా చాలా ఈజీగా గుర్తిస్తుంది. కానీ అవే రెక్కలు కాస్త డిఫరెంట్గా ఉండే పెంగ్విన్ని చూసినప్పుడు మొదట్లో కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ తర్వాత మనం ఫీడ్బ్యాక్ ఇవ్వగానే, అరే ఇది కూడా పక్షే అని కొత్త ప్యాటర్న్ని సేవ్ చేసుకుంటుంది. రైట్. ఇప్పుడు సెక్షన్ 3, అదే మనందరికీ తెలిసిన చాట్ జీపీటీ వెనుక ఉన్న ఆ పవర్ఫుల్ ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. జాన్ అనే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ని ఊహించుకోండి. తను రాసిన కోడ్లో ఎక్కడో ప్రాబ్లం వచ్చింది. ఇంటర్నెట్ మొత్తం వెతికినా సొల్యూషన్ దొరకట్లేదు. సరిగ్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ని చిటికెలో సాల్వ్ చేయడానికి ఈ టూల్స్ వచ్చాయి. 2018కి ముందు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది కేవలం చిన్న చిన్న పనులకే పరిమితమై ఉండేది. కానీ 2018లో మొదటి జీపీటీ వచ్చిన తర్వాత స్టోరీ మారిపోయింది. ముఖ్యంగా ఇన్స్ట్రక్ట్ జీపీటీ ద్వారా మనుషుల ఫీడ్బ్యాక్ యాడ్ అవ్వడంతో ఈ జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ ఊహించిన విధంగా స్కేల్ అయిపోయింది. అసలు చాట్ జీపీటీని నడిపిస్తున్న ఆ మెయిన్ ఇంజిన్ను లార్జ్ లాంగ్వేజ్ మోడల్ లేదా LLM అంటాము. ఇది ఏం చేస్తుందంటే, మనమిచ్చే టెక్స్ట్ను ఒక ఎంబెడెడ్ లేయర్ ద్వారా నంబర్స్లోకి మార్చుకుంటుంది. ఎన్కోడర్లు, డీకోడర్లు ఆ డేటాను ప్రాసెస్ చేసి నెక్స్ట్ ఏ పదం వస్తే బాగుంటుంది అని ప్రిడిక్ట్ చేస్తూ అచ్చం మనిషి రాసినట్లే ఉండే టెక్స్ట్ని మనకు అవుట్పుట్గా ఇస్తాయి. సరే, ఇక సెక్షన్ 4 చూద్దాం. మారుతున్న పరిశ్రమలు అలాగే వర్క్ఫ్లోలు. ఈ టెక్నాలజీ వల్ల నిజంగా ప్రొఫెషనల్స్కి ఏం లాభం జరుగుతోంది? బిజినెస్ పరంగా చూస్తే ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా కోసం కంటెంట్ క్రియేట్ చేయడం, కస్టమర్స్తో మాట్లాడే ఈకామర్స్ చాట్బాట్లను రన్ చేయడం, బేసిక్ మెడికల్ సిమ్టమ్స్ చెక్ చేయడం, ఇలా ఎన్నో పనులను ఇది చాలా ఈజీగా ఆటోమేట్ చేస్తోంది. ఇందాక మనం చెప్పుకున్న జాన్ అనే డెవలపర్ ఇప్పుడు గంటల తరబడి ఫోరమ్స్లో వెతుక్కునే పని లేకుండా జస్ట్ సెకండ్లలో తన కోడ్లోని బగ్స్ని ఫిక్స్ చేసుకోగలుగుతున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, మనం రోజూ చేసే బోలెడంత టైం తినేసే పనులను అత్యంత స్పీడ్గా, పర్ఫెక్ట్గా చేసి పెట్టడంలోనే ఏఐ యొక్క రియల్ సూపర్ పవర్ దాగి ఉంది. అందుకే దీన్ని
ప్రొఫెషనల్స్కి ఒక సాటిలేని వర్క్ఫ్లో ఆటోమేటర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అన్ని ప్లస్ పాయింట్సేనా, మైనస్లేమీ లేవా? ఇక్కడే మనం సెక్షన్ 5లో ఏఐకి ఉన్న నిజమైన పరిమితుల గురించి వాస్తవికంగా మాట్లాడుకోవాలి. దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ టెక్నికల్ ప్రాబ్లం ఉంది. దాన్ని బ్లాక్ బాక్స్ సమస్య అంటారు. ఒకసారి ఒక ఏఐ సిస్టమ్ కుక్కను చూసి తోడేలు అని తప్పుగా చెప్పింది. అది ఎలా జరుగుతుందనుకుంటున్నారా? ఎందుకంటే దానికి మనం ఇచ్చిన తోడేళ్ల ఫోటోల బ్యాక్గ్రౌండ్లో మంచుంది. సో ఆ ఏఐ జంతువును కాకుండా వెనుక ఉన్న మంచుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. లోపల అది అసలు ఎలా నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకోవడం మనకు చాలా కష్టం. ఇంకొక పెద్ద ప్రాబ్లం హిస్టారికల్ డేటా బయాస్. ఒక పెద్ద కంపెనీలో జాబ్ అప్లికేషన్స్ని ఫిల్టర్ చేయడానికి ఏఐని వాడితే అది కేవలం మగవాళ్ల అప్లికేషన్స్ని మాత్రమే సెలెక్ట్ చేసింది. ఎందుకంటే దానికిచ్చిన పాత నియామకాల డేటాలో ఆ పక్షపాతం ఉంది. సో మనమిచ్చే డేటాలో ఏమైనా తప్పులుంటే ఏఐ కూడా ఆ తప్పులనే రిపీట్ చేస్తుంది. ఇది చాలా డేంజరస్. అంతేకాకుండా టెక్నికల్గా చూస్తే దీనికి ఇంకొన్ని వీక్నెస్లు ఉన్నాయి. ఉదాహరణకు దీని నాలెడ్జ్ ఒక నిర్దిష్ట సమయం వరకే కట్ ఆఫ్ అయి ఉంటుంది. అలాగే చాలా కాంప్లెక్స్ అయిన లాజిక్ని సాల్వ్ చేయడంలోనూ కొన్ని స్పెసిఫిక్ లాంగ్వేజెస్ని ట్రాన్స్లేట్ చేయడంలోనూ ఇది ఇంకా ఇబ్బంది పడుతూనే ఉంది. అందుకే ప్రొఫెషనల్స్ దీన్ని వాడేటప్పుడు బ్లైండ్గా నమ్మేకుండా హ్యూమన్ ఓవర్సైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫైనల్గా సెక్షన్ 6. అసలు ఈ ఏఐ శకానికి మనం ఎలా అలవాటు పడాలి, భవిష్యత్తు కోసం ఎలా సిద్ధపడాలి? దశాబ్దాలుగా ఉన్న ఏఐ ఇప్పుడే ఎందుకు ఇంతలా బూమవుతోందంటే దానికి రెండు కారణాలు. ఒకటి, మన కంప్యూటర్లో ప్రాసెసింగ్ పవర్ వేల రెట్లు పెరిగిపోయింది. 2, ఇంటర్నెట్లో అన్లిమిటెడ్ టెక్స్ట్, ఇమేజ్ డేటా దొరుకుతోంది. ఈ రెండింటి కలయిక వల్లే ఈరోజు మనం చూస్తున్న అద్భుతాలన్నీ జరుగుతున్నాయి. ఒక విషయం మాత్రం మైండ్లో పెట్టుకోండి, ప్రస్తుతం మనం వాడుతున్న ఈ టూల్స్ అన్నీ వీక్ ఏఐ కిందకే వస్తాయి. అంటే అవి కొన్ని పనులకు మాత్రమే స్పెషలిస్టులు. మనలాగా స్వంతంగా ఆలోచించే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏజీఐ రావడానికి ఇంకా చాలా ఏళ్లు పడుతుంది. చివరిగా అందర్నీ భయపడుతున్న ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న, అసలు ఏఐ మన ఉద్యోగాలను లాగేసుకుంటుందా? నిజం చెప్పాలంటే ఏఐ మన ఉద్యోగాన్ని తీయదు. కానీ ఆ ఏఐని సమర్థవంతంగా వాడడం తెలిసిన వ్యక్తి తెలియని వారిని ఖచ్చితంగా రీప్లేస్ చేస్తాడు. సో టెక్నాలజీతో పాటు మనం కూడా అప్డేట్ అవుతూ ఉండటం చాలా ముఖ్యం. ఈనాటి విశ్లేషణ మీకు చాలా యూస్ఫుల్గా ఉందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విశ్లేషణల కోసం వెంటనే మున్వర్టెక్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.